హాయ్ అండి. ఈరోజు గోధుమ పిండి పాలకూరతోని పరాటా ఈజీగా ప్యూరీ చేసి కూడా చేసుకోవచ్చు. కానీ నేను కట్ చేసి చాప్ చేసి చూపిస్తున్నాను. విత్ ఆవకాయ ఈజీగా అయిపోతుంది. కర్రీ ఉన్నా లేకపోయినా మనం చేసేసుకోవచ్చు. ఫస్ట్ పాలకూరని మంచిగా చాప్ చేసి పెట్టుకొని వాష్ చేసుకోవాలండి. తర్వాత గోధుమ పిండి తీసుకొని అందులో పాలకూరను వేసి సాల్ట్ అవసరం లేదండి. ఆవకాయ వేస్తాం కదా, కొత్తగా పెట్టుకున్నాం కదండి ఆవకాయ మనం. ఆవకాయని కూడా మిక్స్ చేసేసుకొని మంచిగా కలిపిన తర్వాత అవసరమైతే వాటర్ వేసుకోవాలి. వాటర్ అవసరం పడుతుంది పక్కా. మంచిగా కలుపుకున్న తర్వాత పిండి కొంచెం ఎక్కువ పడుతుందండి దీనికి, అయినా మళ్ళీ కలిసిపోతుంది మంచిగా. మనం రోల్ చేసుకున్న తర్వాత నేనైతే గీతోని కాల్చానండి ఒక మామూలుగా ఆయిల్ వేసుకోకుండా కూడా మనం కాల్చుకోవచ్చు. డైట్ ఫాలో అయ్యే వాళ్ళు ఆయిల్ లేకుండా కూడా చేసేసుకోవచ్చు. ఇలా చేసి పెడితే పిల్లలు ఈజీగా తినేస్తారు. నేను ఫస్ట్ మామూలుగా ఇట్లా ఆయిల్ కానీ గీ కానీ వేయకుండా కాల్చుకున్నానండి 2. తర్వాత ఇంకో గీ వేసానండి. పిల్లల కోసం కొంచెం సాఫ్ట్గా ఉంటే బాగుంటుంది కదా, మనం ఆయిల్ లేకుండా అయినా తినేయచ్చు. ఇంకా నేనైతే ప్లెయిన్గా తినేయచ్చు, కానీ ఆలు కర్రీ ఉంది కాబట్టి ఇంకా మేమైతే ఆలు కర్రీ వేసేసుకొని తినేసామండి. ఒకసారి ట్రై చేయండి ఫ్రెండ్స్, చాలా బాగుంటుంది టేస్ట్. పిల్లలైతే చాలా ఇష్టపడతారు. కర్రీ లేకుండా తినేయచ్చు. ప్యూరీ కూడా వేసి చేసేసాను నేను. చపాతీలు చాలాసార్లు చేశాను. బీట్రూట్ వేసి కూడా చేయొచ్చు కదా. ఇలా ఒకసారి ట్రై చేయండి ఫ్రెండ్స్.